విలాపవాక్యాల గ్రంథం కూడా ఇశ్రాయేలు గుర్చిన తిరుగుబాటు, అందువలన కలిగిన ఫలితం ప్రస్తావించబడింది. యెషయా గ్రంథం కూడా ఈ మొదటి అధ్యాయంలో కూడా ప్రధానంగా అదే సంగతులు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథానికి విలాపవాక్యాల గ్రంథానికి సుమారు 100 సంవత్సరాల అటు ఇటుగా 100 సంవత్సరాల తేడా ఉంది. అంటే 100 సంవత్సరాలకు తరువాత విలాపవాక్యాల గ్రంథానికి 100 సంవత్సరాల తరువాత యెషయా గ్రంథం రచించబడింది. వంద సంవత్సరాలకు పూర్వం ముందు ఈ గ్రంథం మనం చూస్తాం. ఈ గ్రంథంలో ఆ గ్రంథంలో దేశం ఒక్కటే, ప్రజలు ఒక్కరే, ప్రభు ఒక్కడే, వాళ్ళ వైఖరి కూడా ఒక్కటే మనకు కనిపిస్తుంది. అది 586-87 మధ్యకాలంలో విలాపవాక్యాల గ్రంథం రచించబడితే ఈ గ్రంథం 700-680 మధ్యకాలంలో రచించబడింది. సుమారు 100 సంవత్సరాలు కాలం అటు ఇటుగా ఇక్కడ కనిపిస్తుంది. పాపానికి ప్రతిఫలం విలాపవాక్యాల గ్రంథం. విలాసవంతమైన జీవితాన్ని కోరుకొని ఒకడు పాపాన్ని విడిచిపెట్టకపోతే మిగిలేది విలాపం అనే ఒక సూత్రం ఆ గ్రంథంలో మనకు కనిపించింది. పాపాన్ని విడవని వాడు విలాస జీవితాన్ని కోరుకుంటాడు. విలాస జీవితం విచ్చలవిడితనాన్ని ఇస్తుంది. హద్దులు లేని జీవితం ఇస్తుంది. అందువలన తగిన మూల్యాన్ని తాను చెల్లించవలసి వస్తుందని లేఖనాల్లో మనం గమనించాం. యెషయా గ్రంథం కూడా ఈ ప్రధానంగా మొదటి అధ్యాయంలో ఆ తరహా సంగతులే మనకు కనిపిస్తాయి. చింత చచ్చినా పులుపు చావలేదని ఎన్ని ఇబ్బందుల మధ్య ఉన్నా వాళ్ళ నైజంలో మార్పు రాలేదు. నైజము అంటే ఒక నిజం, ఇజము అంటే విధానం. వాళ్ళ నైజంలో మార్పు రాలేదు, వాళ్ళ వైఖరిలో మార్పు రాలేదు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా అదే మనకు కనిపిస్తుంది. యెషయా అంటే అర్థం ఏమిటంటే యెహోవా నా రక్షణ, గాడ్ ఈజ్ మై సాల్వేషన్ అని అర్థం. 66 పుస్తకాలు ఉన్నాయి ఇందులో. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. బైబిల్ అంతటికి అర్థం ఏంటంటే యెహోవా నా రక్షణ అని అర్థం. యెహోవా రక్షణ అని అర్థం. ద లార్డ్ ఈజ్ సాల్వేషన్. ఆయన రక్షకుడు అని అర్థం. ఆ సంగతులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. యెషయా గ్రంథంలో ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశం అదే. దేవుని రక్షణకు, మానవ పాపానికి ఈ రెంటికి పడవు. ఆయన రక్షించువాడు ఎవరిని? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ లోకంలోనికి పాపం యొక్క ప్రవేశం
ఈ లోకంలోనికి ప్రభు యొక్క ప్రవేశానికి అవకాశం ఇచ్చింది. లేకపోతే మనం చచ్చిపోతాం, నిత్య నరకానికి వెళతాం. మనల్ని రక్షించడానికి ప్రభు చేసిన ఘనకార్యం పరోక్షంగా యెషయా గ్రంథంలో ప్రస్తావించబడింది. పాపం అందరూ చేస్తారు, అంటే దూతలు కూడా చేస్తారు. దూతలకు మినహాయింపు లేదు, వాళ్ళు కూడా చేశారు. ఒక దేవుడు తప్ప, యేసుక్రీస్తు తప్ప. దూతలు కూడా పాపం చేసిన వారిలో నమోదయ్యారు కొందరు. అందుచేత మనకైతే ప్రభు రక్షణ కొరకు ఆయన వచ్చాడు, కానీ దూతల కొరకు రాలేదు. దూతలు ఆత్మలు, మనము ఆత్మగల శరీరులం. ఈ మాట మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దూతలు కేవలం ఆత్మలు మాత్రమే, మనము ఆత్మగల శరీరులం. నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదుగా నరుడు జీవము ఆత్మ గలవాడయ్యాడు. అంటే ఏముంది? జీవం ఉంది, ఆత్మ ఉంది. జీవం అంటే శరీరం. ఆత్మగల శరీరాలు మనవి. దూతలకు శరీరాలు లేవు, వారు ఆత్మలు. అయినా కూడా వాళ్ళు పాపం చేశారు. భూమి మీద వాళ్ళు, దూతలు పాపం ఆలోచన ద్వారా చేస్తారు, మనసుతో చేస్తారు. మనకు మనస్సులో చేసింది నమోదు కాదు. ఆ మనస్సులో చేసిన పాపం శరీరము ద్వారా అమలు చేయబడుతుంది, అప్పుడు నమోదవుతుంది. 14వ అధ్యాయం చూడండి యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులను సమానంగా చేసుకుని అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. మనస్సులో అనుకుంటే ఏమయ్యాడు వాడు? 15వ వచనం, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. దేన్ని బట్టి శిక్ష వచ్చింది వాడికి? మనసులో అనుకుంటే చాలు, ఖతం, కేల్ ఖతం అవుతుందంతే. దూతలకు ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మనకలా కాదు. చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో చివరి భాగం, ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. క్రియల చొప్పున. క్రియ ఎలా జరుగుతుంది? మనసులో వచ్చిన ఆలోచన శరీరము ద్వారా అమలు చేయబడినప్పుడు అది క్రియ అవుతుంది. పెన్ అక్కడ పట్టం చూచాడు, పక్కవాడి జేబులో నుండి. యువతల స్టూడెంట్ చూచాడు, అటు ఇటు గమనిస్తున్నాడు. ఎవడు
తను చూస్తున్నారో లేదో. అలా చూడటం ద్వారా ఆలోచన వచ్చింది, ఓహో పెన్ ఇక్కడుంది, కొట్టేయచ్చు. ఈ ఆలోచన ఏమైంది, అటు ఇటు మెల్లగా చేయి జాపి పెన్ను పట్టుకొని తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. పేస అన్నాడు టీచర్తో, వెళ్ళరా అన్నాడు. ఇటు పెన్నుతో వెళ్ళిపోయాడు. ఏమైంది, వచ్చిన ఆలోచన శరీరము అమలు చేసింది, క్రియారూపానికి వచ్చింది, అది నమోదవుతుంది. దేవదూతలు పాపం చేస్తే అది కాదు, మనస్సులో వాళ్ళకి ఆలోచన వస్తేనే శిక్ష అమలవుతుంది. శిక్ష అమలవుతుంది. మనకు దూతలకు అంత తేడా. ఇక్కడ ఏమిటంటే, ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఘోరమైన నేరాలు చేశారు. ఆ మాట మనం చూస్తాం. 3, 4, 5 అధ్యాయాల్లో అలాగే 6, 7, 8 4, 5 వచనాలు, 7, 8 వచనాలు మనం గమనిస్తే 7, 8 వచనాల్లో నాశనం ప్రస్తావించబడింది. 4, 5 వచనాలలో నాశన కారణం ప్రస్తావించబడింది. ఏమిటి నాశనం? మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను, మీ ఎదుటైన అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తటస్థించు నాశనం వల్ల అది పాడైపోయెను, ద్రాక్ష తోటలోని గుడిసెవలను దోసపాదులలోని పాకవలను ముట్టడి వేయబడిన పట్టణం వలన సీయోను కుమార్తె విడువబడి ఉన్నది. ఇది నాశనం. నాశనం తటస్థించింది. నాశన కారణం ఏమిటి? ఆయన విడిచి తొలగి ఉన్నారు. పాపిష్టి జనంగా, దోషభరితమైన ప్రజలుగా, దుష్ట సంతానంగా, చెరుపు చేయి పిల్లలుగా వారు జీవించారు. అందుచేత వారి మీద పాపము నమోదైంది. దానికి మూల్యాన్ని చెల్లిస్తున్నారు. ఏమిటా మూల్యం? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచెను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇది మూల్యం. ఇవి రసీదులు. ఈ రసీదులు కోయవలసి వచ్చింది వాళ్ళు. పాపము రసిక కార్యాలా చేస్తుంది, రసీదు కూడా కట్టిస్తుంది. రసిక కారుతుందా లేదు చూడండి. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు, గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. రసిక కార్యాలా చేసింది పాపం, రసీదు కట్టించింది పాపం. అందుచేత ఒక హెచ్చరిక. ఇశ్రాయేలీలు వాళ్ళ నష్టం, వాళ్ళు పడిన బాధ, యాతన అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మందికి సువార్త అందించిందండి. అనేక మందికి సువార్త ప్రకటించింది. మేము ఇలా అయిపోయాంరా బాబా, మీరు జాగ్రత్తగా ఉండండి, మా బ్రతుకులు ఇలా అయిపోయాయి, మా తిరుగుబాటు తిక్కతనం మమ్మల్ని నాశనం చేశాయి, మా పట్టణాలు నాశనం అయిపోయాయి, మా ప్రాంతాలు నాశనం అయిపోయాయి అని
వాళ్ళ జీవితాలు మనకు హెచ్చరికలుగా మిగిలిపోయాయి ప్రియులారా. అవి మనకు హెచ్చరికలుగా మిగిలిపోయాయి. అందుచేత ఈ గ్రంథంలో నాశనం ప్రస్తావించబడింది, నాశన కారణం ప్రస్తావించబడింది. అంతేకాకుండా నాశన ప్రతిఫలం కూడా, పాపం యొక్క ప్రతిఫలం కూడా ప్రస్తావించబడింది. ఈ మొదటి అధ్యాయంలో ఉండే సంగతులు ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలుగా నమోదయ్యి విచ్చలవాడి జీవితానికి అలవాటు పడ్డారు. దేవుడు మనవాడే, దేవుడు మనోడే, మనోడేనా అని మనోళ్ళు సాగదీసినట్టు. మనోడో మొత్తం మీద మనకు దగ్గరోడేరా అని చెప్పుకుంటారు. అలాగైతే పనులు అవుతాయి అని అనుకున్నారు వాళ్ళు. దేవుడు అలాంటి వాడు కాదండి. సొంత కుమారుడు మన పాపాలను తన భుజాల మీద వేసుకున్నప్పుడు ప్రభు క్షమించలేదు, అంటే తప్పించలేదు, ఆయన్ని తప్పించలేదండి. ఆ మాటలు కూడా 53వ అధ్యాయ గ్రంథంలో రాస్తాడు. ఆయన తన ముఖాన్ని చాటు చేసుకున్నాడు, ఆయన తన ముఖాన్ని చాటు చేసుకున్నాడు. చేయి విడిచాడు. నా దేవా నా దేవా నీవేళ నన్ను చేయి విడిచితివి. దేవుడు బంధుప్రీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని, అలాంటి వాటిని చూచేవాడు కాదు ప్రియులారా. దాని ప్రధానమైన గుర్తు ఏమిటంటే యేసుక్రీస్తు మరణమే. దేవుడు యేసుక్రీస్తుకి ఏ సహాయం చేయలేదు. సిలువలో ఆయన శ్రమ పడుతున్నప్పుడు నిస్సహాయుడిగా పోరాడాడు. ఇశ్రాయేలు దేవుడు మనలో నుండి వచ్చాడు, యూదుల్లో నుండి వచ్చాడనే ఒక గర్వం అనే రేఖ వాళ్ళలో ఉన్నమాట వాస్తవం. గర్వించారు, గర్వించినంతగా అణగదొరకబడ్డారండి. దేశాలను పాడు చేసుకున్నారు, పట్టణాలను పాడు చేసుకున్నారు. పట్టణాలు పాకలుగా మారిపోయాయి, పాకలుగా మారాయి. ఆ మాటే రాస్తున్నాడు కదా, దోసపాదుల్లోని పాకవలే పట్టణాలు మారిపోయాయి అని విలపిస్తున్నారండి. నాశనం ప్రస్తావించబడింది, నాశన కారణం ప్రస్తావించబడింది. ఆ కారణానికి తగిన మూల్యం ప్రస్తావించబడింది. పరిష్కారం కూడా చూడండి. ఈ మొదటి అధ్యాయంలో 16వ వచనం, మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఒక హెచ్చరిక. ఒక హెచ్చరిక కూడా వాళ్ళకి ఇవ్వబడింది. పాపం ఎంత సులభంగా చేస్తామో అంత సులభంగా విడిచిపెట్టే అవకాశం కూడా దేవుడు ఇస్తున్నాడు.
ఇస్తున్నాడు. మనం మన పాపంలో ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఎంత సులభం, ఎంత సులభం. ఇంత సులభంగా పాపం నుండి బయటికి రావచ్చు అని చెప్పినా కొందరు ఎందుకు రావడం లేదు, ఎందుకు రాలేకపోతున్నారు? కారణం ఏమిటంటే పాపాన్ని విడిచిపెట్టలేరు. పాపాన్ని విడిచిపెట్టలేరు. వీడు బడికి వెళ్ళాడో వాళ్ళ ఆయన కొట్టుకుంటూ తీసుకెళ్తాడు, వాళ్ళ అమ్మ గుమ్మంలో ఉంటుంది, ఫెట్మని కొడతాడు వెనక, అయ్యని రుద్దుకుంటూ వాళ్ళ అమ్మ చూసుకుంటూ వెళ్తాడు. ఎందుకు చూస్తున్నాడు? ఇల్లు విడిచిపెట్టడం వాడికి ఇష్టం లేదు, బడికి వెళ్ళడం ఇష్టం లేదు. వాడి ఇష్టం ఏమిటి? ఇల్లు విడవకుండా బడికి వెళ్ళాలి. ఇది ఎలా సాధ్యం? ఇంతవరకు ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇళ్లలో జరిగింది. అయిన తూతూ మంత్రపు విద్యలు, తక్కుటమార విద్యలు, దానివల్ల ఎంతమంది ప్రయోజనం పొందారో ఎవరికి తెలియదు. ఫీజులు మాత్రం వెళ్ళిపోయినాయి. వాడు ఎందుకు వెళ్ళలేడంటే ఇంటికి అలవాటు పడ్డాడు. ఈ 9 నెలల్లో పిల్లలు బడికి వెళ్ళలేరు. ఇన్ని ఏండ్లుగా పాపములో ఉన్నవాడు ఒకసారి విడిచిపెట్టాలి అంటే వాడికి చాలా చాలా కష్టం. సులభమైన మార్గం దేవుడిచ్చాడు, కానీ వదిలిపెట్టడం వాడికి చేత కావడంలా. ఎలుగు తోక తెచ్చి ఏడాది ఉతికిన అంటే, ఏడాది ఉతకడం అంటే కరోనా ఎంతకాలం ఉందండి? ఏడాది. బ్రతుకులు ఎలా ఉన్నాయి మనుషులవి? నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఎన్నో పరీక్షలు దేవుడు పరీక్షల గుండా మనుషులను తీసుకుని వెళుతున్నా దేవుని దగ్గర రాలేకపోతున్నారు. కరోనా తరువాత లోకంలో వచ్చిన మార్పు ఏదన్నా చూడండి, వచ్చిందా? మామూలైంది లోకం. లోకం మళ్ళీ మామూలైంది. ఇంకా రెండంతలు అవుతుంది కూడా. పాపాన్ని విడిచిపెట్టే ఉద్దేశం మనిషికి రానంతకాలం మనల్ని క్షమించే ఉద్దేశం దేవునికి రాదు. దేవునికి రాదుగాక రాదు. ఆయన మనకంటే పట్టుదల గలవాడు. సుమా, నేనెందుకు ఒప్పుకోవాలి నువ్వు అనుకుంటే నేనెందుకు క్షమించాలి అంటాడు ఆయన. ఇశ్రాయేలు అలాగూ తిరుగుబాటు చేశారు, నిత్యము కొట్టబడ్డారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. దెబ్బ మీద దెబ్బ లోకానికి కలుగుతున్నా మనుషులు లోకరక్షకుని దగ్గరికి రాలేకపోతున్నారు. ప్రియులరా, 1 సంవత్సరం పాటు దాదాపుగా కరోనా సువార్త సభలు ఏర్పాటు చేశాడు దేవుడు. కరోనా సువార్త కూటాలు, కరోనా ప్రపంచ సభలు, కరోనా ప్రపంచ సువార్త సభలు అని చెప్పాలి మనం బైబిల్ ప్రకారం చెప్పుకుంటే. ఇతర దేశాల్లో కూడా ఇప్పుడైనా మందిరాల్లో జనం పెరిగారా అంటే లేదు. ఏం మార్పు రాలా. దేవుడు మాత్రం హెచ్చరిక చేయకుండా ఆపలేదు. ఆయన ఇస్తున్న క్షమాపణ చూడండి 18వ వచనంలో.
యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపం రక్తంలో ఎర్రనివైనవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆయన మాట విననందు చేత జరిగిన ఫలితాలు, దుష్ఫలితాలు, దుష్పరిణామాలు. మీరు సమ్మతిస్తే, అంటే ప్రభువుని అంగీకరిస్తే, నిజమే నాయన మాలో పాపం ఇంకా కరుడు కట్టుకొని ఉంది, గూడు కట్టుకొని ఉంది, గుట్టుగా ఉంది, నిద్రాణంగా ఉంది, నివురు కప్పి నిప్పులాగా ఉంది, విడిచిపెడతాం ప్రభువా, విడిచిపెడతాం నాయన అంటే భూమి కూడా మనకు అనుకూలంగా మారుతుంది. భూమి కూడా అనుకూలంగా మారుతుంది. అంటే అర్థం ఏమిటంటే మనం చేస్తున్న పనిని దేవుడు దీవిస్తాడు. ఆ దినాల్లో పంట పండించి బతకడమే కదా ప్రజలు, వ్యవసాయమే ప్రధానమైన వాళ్ళ పని, వాళ్ళ జీవనం వ్యవసాయమే. భూమి మాట విన్నది. అందుచేతనే ఎవరికి చెప్పాడు ఆయన? 2వ వచనంలో భూమి చెవియొగ్గుము అన్నాడు. భూమి అడ్డం తిరిగింది. అయితే ఆయన మాట వింటే ఏమవుతుందంట? భూమి యొక్క మంచి పదార్థాలు మీరు భుజిస్తారు. భూమి మాట వింటుంది. భూమి మాట వింటుంది. ఇది వాగ్దానం. అంతేకాకుండా మరొక వాగ్దానం ఏమిటో చూద్దాం. 27వ వచనం, సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన వాని నివాసులకు నీతి చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. దేర్ షాల్ బి రిడెంప్షన్. విమోచనం కలుగుతుంది. ఇది నిరీక్షణ. నాశనం, నాశన కారణం, నాశన ఫలం, హెచ్చరిక, వాగ్దానం, నిరీక్షణ, ఇన్ని ఈ మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాయి. ఇశ్రాయేలుకు వ్రాయబడినవే కానీ అది నేటి మనకు అని చెప్పడానికి ఏమాత్రం అనుమానమే లేదు. దైవ గ్రంథం ఎల్లకాలపు గ్రంథం. అన్ని వయస్సుల వారికి ఈ గ్రంథం. ఈ గ్రంథానికి కాలపరిమితి లేదు. కాలపరిమితి లేదు. ఇది మనకు కాదు అని అనుకోవడానికి వీలే లేదు. వీలే లేదు. మనం వీచే గాలి ఉందే, అది మనకు కాదు అనుకోవడానికి వీల్లేదు. ప్రాణవాయువు అందులో ఉంచాడు దేవుడు, మనం పీల్చుకుంటున్నాం. అరే ఇందులో ఉన్న ప్రాణవాయువు ఎవరితో కనుక్కోండి అప్పుడు పీల్చుకుందా అంటే వీడు అప్పటిదాకా బతుకుతాడా? అసలు బతికుంటేనే ఆ మాట చెప్పగలడు కదా. లేఖనం కూడా అలాంటిదే. ఇది ఎవరిదో అని మనకు కాదని ముక్కి మొలగడానికి వీల్లేదు. మనకు రాశాడు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి.
యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా వ్రాయబడ్డాయని కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక చూడండి. 10వ అధ్యాయం 6వ వచనం. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడి ఉన్నవి, మనకు దేనికి మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు మనకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. అందుచేత బైబిల్ని ఎవరు మాది కాదని ఏ దేశం వాళ్ళు అనరు. రామాయణాన్ని ఇది మాది కాదండి, ఇండియన్ బుక్ అండి అంటారు. భారతాన్ని భాగవతాన్ని ఇది మాది కాదండి, అది ఇండియన్ బుక్ అంటారు. బైబిల్ని మాది కాదండి, ఇది యెరూషలేం వాడదండి ఎవడండు. తేడా అది. ప్రపంచంలోని ఏ దేశం వాళ్ళైనా ఇది మాది కాదండి అనడానికి ధైర్యం లేదు. ఎవరు ఆ మాట అనలేరు. నన్ కెన్ సే ఇట్. మనం చెడ్డవాటిని ఆశింపకుండా మనకు దృష్టాంతంగా వ్రాయబడ్డాయి. అందుచేత మొదటి అధ్యాయం మనకు ఒక హెచ్చరిక. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. ఇందులో ఏమున్నాయని చెప్పుకున్నాం. ఒకటి నాశనం ఉంది 7-8 వచనాల్లో, 4-5 వచనాల్లో నాశన కారణం ఉంది. 6వ వచనంలో నాశన ఫలం ఉంది. 16-17 వచనాలలో ఒక పరిష్కారం ఉంది. 16 నుండి 19 వరకు పరిష్కారం ఉంది, హెచ్చరిక పరిష్కారం ఉంది. 27వ వచనంలో నిరీక్షణ ప్రస్తావించబడింది. ఇన్ని సంగతుల సమాహారం యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం ఇది మనకే 100% నాకే అనుకోవాలి. వాక్యం అంతా నా మీద పోయిందన్న అంటే ఖచ్చితంగా వాక్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన, అంతే. మనకే కదా మరి, మనకే వాక్యం ఎవరికి? మనకే. చెప్పే నాకు, వినే మీకు. అందరికీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరికి మంది ఇస్తాడు? వెళ్ళిన వ్యక్తికే ఇస్తాడు. బైబిల్ దగ్గరికి వచ్చా ఎవరితో మాట్లాడుతుంది? బైబిల్ మనతో మాట్లాడుతుంది. అందుచేత ఇన్ని సంగతుల సమాహారంగా యెషయా గ్రంథం ఉండగా మనం హెచ్చరిక చేయబడి, ప్రక్షాళన చేయబడి, పవిత్రీకరణ చేయబడి, పుటము వేయబడిన మేలిమి బంగారంగా మెలమెలా మెరవాలని, ఆత్మ సంబంధంగా ఒక ఫేరీగా ఉండాలని, చూడచక్కని వారిగా ఆత్మ సంబంధంగా మనం ఉండడానికి ప్రభు మనకిస్తున్న వస్త్రధారణ లేఖనం. లేఖనాస్త్రం, లేఖన వస్త్రం, ఈ రెండు ఉన్నాయి ఇందులో. లేఖనాల్లో అస్త్రము ఉంది, వస్త్రము ఉంది. వాక్యాన్ని ధరించుకోవచ్చు, మనం వాక్యాన్ని సంధించవచ్చు కూడా. ఈ క్రమంలో వాక్యం మన దగ్గర వస్తుండగా ఈ సంగతుల, ఈ 5 సంగతుల సమాహారం మొదటి అధ్యాయం కాగా, అలాగూ మనం దేవునితో సమ్మతించి మంచి
పదార్థాలు అనుభవించేవారుగా మనం జీవించాలి. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడండి. ప్రభు తన కనికరాన్ని మనకు ఆ క్రమంలో చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అలా ప్రభుకు లొంగుదాం, లోబడదాం. ప్రభు చేత మనం దీవించబడినట్లుగా ఆయనతో ఒక అగ్రిమెంట్కి రావాలి. డీల్ కుదిరిందా అంటారే, డీల్ కుదరాలి దేవునితో, లేదా డీలా పడిపోతాం. మన పరిస్థితి డోలాయమానంగా అవుతుంది. అలాగ ఉండకుండా దేవుని సమ్మతికి లోబడకపోతే సమ్మెట దెబ్బ తగులుతుంది అని ఆ మాట కూడా అన్నాడు. సమ్మతమకపోయిన తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలకుదురు, యెహోవా ఇలాగనే సెలవిచ్చి ఉన్నాడు అని ఇశ్రాయేలుకు చెప్పబడిన మాట అది. సమ్మతించకపోతే సమ్మెట దెబ్బ తగులుతుంది అని చెప్పాడు. అందుచేత ప్రభుని మనతో ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం, లేఖన ఒప్పందం చేసుకొని దేవునికి ప్రీతికరంగా జీవించడానికి ప్రభు తన సహాయాన్ని మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ సన్నిధి సౌకర్యాన్ని బట్టి వందనాలు, మీ హెచ్చరికలను బట్టి వందనాలు. ఆలకించిన బిడ్డను దీవించండి. ఒక నూతన పుస్తకాన్ని ఈవేళ మేము ప్రారంభించుకున్నాం. మొదటి ధ్యానం చేశాం. ఈ వందనాలు. మమ్మల్ని హెచ్చరించారు, వందనాలు. మీ కొరకు జీవించి దీవించబడే భాగ్యం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు. యెషయా గారి కుమారుడు